నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సంజయ్ లీలా బన్సాలి ఒక డైరెక్టర్ మనందరికి తెలిసిందే. కానీ ఈయన ఒక ఫస్ట్ వెబ్ సిరీస్ తీశారు, హీరా మండి అని. చాలా టాప్ యాక్టర్స్ ఉన్నారు అందులో. దీని గురించి మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పటికీ మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే హీరా మండి అంటే ఒక కళాఖండం అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. భారీ బడ్జెట్తో తీసింది కూడా అంటున్నారు. మీరేమంటారు? అంటే ఫెమిలియర్ దర్శకులు కదా సంజయ్ లీలా బన్సాలి అంటే. నాకు తెలిసి అప్పట్లో దేవదాసు సినిమా అంటే ఒక 20 ఏళ్ళు అయిందేమో వచ్చి సినిమా. అసలు షారుఖ్ ఖాన్ని పెట్టి ఒక కొత్త కోణంలో దేవదా క్యారెక్టర్ని షారుఖ్ ఖాన్ పెట్టి పార్వతీ క్యారెక్టర్లో ఐశ్వర్య రాయ్ని పెట్టడం, తర్వాత అలాగే చింతామణి క్యారెక్టర్ మాధురి దీక్షిత్. అప్పట్లో అంటే చాలామంది తెలుగు ఫస్ట్ దేవదాసు సూపర్ అంట. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన దేవదాసుకి ఇప్పటికీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దాన్ని ఒక రోజు లెసన్గా వేస్తారంట. అంత అద్భుతం. దాన్ని చూసి చాలామంది చేశారు. బట్ నాగేశ్వరరావు గారి స్థాయిలో ఎవరూ చేయలేకపోయారు అనేది వాస్తవం. దాన్ని అప్పట్లో హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ గారు చేశారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ షారుఖ్ ఖాన్ గారు చేశారు. అది సంజయ్ లీలా బన్సాలి గారు. సో మెయిన్ అతనిది ఏంటంటే ఫోటోగ్రఫీ అన్న. సంజయ్ లీలా బన్సాలి గారు అంటే ఆ ఫోటోగ్రఫీ, ఆ కాస్ట్యూమ్స్, రిచ్ లుక్. మీరు డోలారే ఇది పాట ఉంటుంది కదా, అప్పట్లో ఇప్పటికీ అది చాలామంది దాండియా ఆటలాడినప్పుడు కానీ పెళ్ళి బ్యాండ్ బాజాలు కానీ కంపల్సరీ ప్లే చేస్తూ ఉంటారు. అంటే అంతగా రిజిస్టర్ అయిపోయింది. సో అటువంటి దర్శకులు కాబట్టి ఫస్ట్ టైం నాకు తెలిసి వెబ్ సిరీస్లోకి వస్తున్నారు. వెబ్ సిరీస్ కూడా మంచి ఇన్కమ్ సోర్స్ లాగా అనిపిస్తుంది. నాకు అదే అనిపించేది. అసలు వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు కదా, ఇళ్లలోకి వచ్చేస్తుంది కదా, ఏముందిలే ఇది వస్తుందా అని. కానీ ఆ సినిమా రిలీజ్ అయితే దానికి ఖర్చు ఎక్కువ. దాంట్లో మధ్యలో ఎంతమంది ఉంటారంటే ప్రొడ్యూసర్లు, సహాయక ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, ఇంతమంది ఒక సమాఖ్యల. దీనికి అవసరం లేదు, సింపుల్గా ఓటీటీ రిలీజ్ చేసేవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సెన్సార్ బోర్డు లేదు, ఎటువంటిదైనా చేసేసుకోవచ్చు. సో ఇటువంటి కళాఖండాలు తీసే దర్శకుడికి ఈ ప్లాట్ఫామ్ దొరికితే ఇంకా న్యాచురల్గా తీయాలనుకుంటారు కదా. కొన్ని సెన్సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత న్యాచురల్గా తీయాలనుకున్నా కట్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న రజాకార్ సినిమా తీశారు. ఇప్పుడులో మొన్న రజాకార్ సినిమా చూపించింది కూడా ఒక 30% అంటది. మీరు నమ్ముతారా? ఇంకా 70% భయానకంగా ఉండేవంట. అవన్నీ తెర మీద మనం చూపించలేము, ఆవిష్కరించలేరు. అది ఓటీటీ అయితే అది కూడా చేసేవచ్చు. యాక్ట్ చేసే నటులు దొరకాలే కానీ, వాళ్ళకి అమౌంట్ తీసుకొని యాక్ట్ చేసే వాళ్ళు దొరకాలే కానీ చేసేవచ్చు. సో అటువంటి కళాఖండాలు తీసే దర్శకులకి ప్లాట్ఫామ్ అనేది ఒక ప్లస్, కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా అవుతుంది. బట్ ఇలాంటి మంచి దర్శకులకి ఇది ప్లస్సే. సో అది హీరా మండి అనే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. అంటే నేను విన్నాను, పెద్ద కళాఖండం అద్భుతం. అంటే కళాఖండం అని ఎందుకు అంటున్నారంటే ఆల్రెడీ దర్శకుడు మన కళా తపస్వి విశ్వనాథ్ గారు లాంటి పేరు వచ్చేసింది బాలీవుడ్లో. ఆయన ఒక కళాఖండాలు తీసే దర్శకుడు. పద్మావతి, తర్వాత బాజీరావు మస్తాని, ఇట్లాంటివన్నీ కూడా. బాజీరావు మస్తాని కూడా నాకు తెలిసి శివాజీ అంగరక్షకుడు ఎవరో కదా బాజీరావు అన్నది ఆయనది. పద్మావతి అయితే మరి ఇంకా ఆవిని అప్పటి వరకు ఉన్న ఆవిడ ఇమేజ్, నా హీరోయిన్ ఆమె పేరేంటి మర్చిపోయాను, దీపికా పదుకొని ఒక రేంజ్లో తీసుకెళ్ళారు కదా. ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ కథలుగా చెప్పుకున్నారు. ఆవిడ కట్టే ఒక్కొక్క డ్రెస్సు కాస్ట్యూమ్స్ ల్యాక్స్లో ఉండేది. ఒక సందర్భంలో ఒక శారీకి 50 lakhs శారీ ఏదో కట్టుకున్నాను కూడా అప్పట్లో. 50 lakhs అంటే మాటలా చెప్పండి కదా. అసలు పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో బాలు సినిమాకి 1,50,000 రూపాయలు ఫ్యాంట్ వేసుకున్నాడంటేనే ఇందుగా బాబు 1,50,000 అంటే ఫ్యాంట్ అని అనుకునేవారు అందరు. అట్లాంటిది 50 లక్షల రూపాయల శారీ అంటే వర్త్ ఉంటుందండి. ఎందుకంటే నా మిత్రుడు ఉన్నాడు దర్శకుడు, సినిమా ఇప్పుడు 2-3 సినిమాలు చేశాడు. గోస్ట్గా చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. పాపం డైరెక్టర్లు వాళ్ళ పేర్లు వేసుకుంటారు. వాడు ఒక సాంగ్ రాసిస్తే దాని మీద సాంగ్ పిక్చరైజేషన్కి ఎంత వర్క్ చేస్తారంటే అండి నిజంగా. ఆ సాంగ్ లిరిక్స్ ముందు రాసుకుంటారు. ఆ లిరిక్స్లో వచ్చే పదం అర్థం బట్టి అక్కడ ఏం చూపించాలి, అది ఎన్ని సెకండ్స్ వస్తుంది ఆ వర్డ్ పాటలో, ఆ సాంగ్ ఆ లిరిక్ ఎంతసేపు ఆ సన్నివేశం చూపించాలి. జస్ట్ ఫాదరు చినిగిపోయిన బనీని వేసుకున్నాడని చెప్పడానికి ఒక బనీని తీసుకురావాలి, వాటి షర్ట్ ఇప్పి హ్యాంగర్ దొరికితే బనీని చూపించడం, అన్నీ ఎంత వర్క్ చేస్తే జస్ట్ మనకి అది సెకండ్లో 10వ వంతు రెప్పపాట్లో వెళ్ళిపోతుంది.
అక్కడ చిరిగిపోయిన బనీని వేసుకున్నాడని. అలాగా ఇట్లాంటి పెద్ద పెద్ద కళాఖండాలు తీయాలంటే ఎంత వర్క్ చేస్తారు నిజంగా. అందుకు అటువంటి సంజయ్ లీలా బన్సాలి లాంటి దర్శకుల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అద్భుతం కళాఖండగా. అయితే ఇక్కడ మాత్రం ఒక వేశ్యలకు సంబంధించిన స్టోరీ కాబట్టి అందరిలో కూడా ఒక యాంగ్జైటీ క్రియేట్ అయింది. అంటే పాకిస్తాన్లో లాహోర్లో ఉండే ఒక ఏరియా పేరంటది. ఆ ఏరియా ఒకప్పుడు నవాబులు, బ్రిటిష్ వాళ్ళు, అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఎంటర్ అయిన బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో భాగంగా ఉన్నప్పుడు ఆ నవాబుల్ని, బ్రిటిషర్స్ని గుప్పిట్లో పెట్టుకునే ఒక వేశ్య లీడరు. ఆ లీడర్ అండర్లో ఎంతమంది ఉంటే ఎంతమంది అందగత్తులతో ఎంతమందిని తన చుట్టూ తిప్పుకుంది అనేది వాళ్ళు ఇప్పుడు జనరల్గా చాలా సినిమాలు కూడా చూస్తుంటాం. మొన్న ఇది వచ్చింది కదా, ఏంటది, నాని ఉన్ను ఆమె పేరు సాయి పల్లవి సినిమా వచ్చింది చూసారా. ఆయన అందులో విప్లవకారుడుగా రైటర్గా రాస్తాడు కదా. అందులో కూడా అంతే కదా, దేవదాసుగా చేసింది. దేవదాసుగా చేసినా కూడా వాళ్ళకి కూడా ఒక మనసు ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తే బయటకు వస్తే ఎలా ఉంటుంది అనే సన్నివేశం. అంతెందుకు, జ్యోతిలక్ష్మి, పూరి జగన్నాథ్ ఒక వేశ్యకు కానీ మనసు ఉండి ఎవరినైనా ప్రేమిస్తే ఏంటి పరిస్థితి, పూరి జగన్నాథ్గా తీశారు సత్యదేవ్తో. అలాగా ఇక్కడ కూడా వాళ్ళు ఆడవాళ్ళే, మనుషులే కదా. అట్లాగా ఒక ఎనమండుగురో అరడజన్ మంది వేశ్యలకు సంబంధించిన స్టోరీని ఒక్కొక్కరిని ఇష్టపడితే ఎవరి జీవితం ఎటు డైవర్ట్ అవుతుంది. మరోవైపు పూర్తిగా టెక్నాలజీ కానీ, పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కబర్నాస్తాల్లోంచి బయటికి రాకపోవడం కానీ, అలాంటి పరిస్థితుల్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో ఇటువంటి వేశ్యలు ఉన్నప్పుడు దానికోసం ఒకవైపు దేశం కోసం పోరాడేవాళ్ళు, ఒకవైపు రాజ్యం కోసం పోరాడేవాళ్ళు, ఇంకోవైపు ప్రేమ కోసం పరితపించేవాళ్ళు. ఇట్లాంటి సన్నివేశాలు ఒకదానికోటి లింక్ పెట్టి ఏం చేయడం, దట్టు వేశ్య అనేసరికి ఇప్పటికే మీరు నమ్మరు, చాలా తేడాగా చూస్తారు. వీళ్ళకేంట్రా అన్నట్టుగా. మరి ఆ రోజులు ఇంకెంత కఠినంగా ఉండేది, వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూసేవారు కాదు కదా. సో అటువంటిది ఆ వేశ్యలను కూడా చాలా అందంగా చూపించారని, చాలా అద్భుతమైన కాస్ట్యూమ్స్ పెట్టి ఎలివేట్ చేసి ఆ లైటింగ్, ఏదైనా అసలు కెమెరా పనితనం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దర్శకుడు ఈ 23 క్రాఫ్ట్స్ కష్టపడేదంతా కూడా దాన్ని జనాలకు తీసుకెళ్ళింది ఎవరిది, కెమెరా. ఆ 24th క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 23 క్రాఫ్ట్లు పనిచేసేది ఎక్కడా కనబడదు. ఆ 24ది లేకపోతే ఇది ఉంటుంది కదా. అందుకు చాలా ప్రాధాన్యత. ఇప్పుడు ప్రొడ్యూసరు, దర్శకుడు తర్వాత ఎక్కువ ప్రాధాన్యత కెమెరాకు. నా కెమెరా తల్లి కాబట్టి ఈరోజు మనం మాట్లాడేది కూడా మనం నలుగురిలోకి వెళ్తుంది. సో అట్లా కెమెరా పనితనం. చీకట్లో అయితే ఓన్లీ క్యాండిల్స్తో లైటింగ్లా చూపిస్తారు. బట్ వాళ్ళ లైటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు. బట్ మనం ఏమనుకుంటాం, అబ్బా క్యాండిల్ లైటింగ్లో ఏం బాగా చూపించారా అన్నట్టు ఉంటుంది. అది కూడా అద్భుతమైన పిక్చరైజేషన్. సో అటువంటి సంజయ్ లీలా బన్సాలీకి ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడం అనేది చాలా అద్భుతం. ఓపికగా కూడా ఉంటుంది కదా. ఇంతకుముందు సినిమాలు తీసేవారు. సినిమాలు తీస్తే ఏమవుతుందంటే, సార్ లెందీ అవుతుంది సార్, ఇప్పటికే దేవదాస్ సినిమా 3 hours అయిపోతుంది సార్, కొన్ని సీన్లు కట్ చేసేద్దాం. చాలా సీన్లు కట్ చేసేసారంట. అసలు షారుఖ్ ఖాన్ కొన్ని సీన్లు ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ షాట్లు ఉంటాయి, నిజంగా కింగ్ ఖానే. అలా అంటే మీరు చూసారో లేదో దేవదాస్ సినిమా, అలా చాలా అసలు అమ్మా ఇది ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి పుట్టాడేమరా అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ అతను కూడా ఎంత ప్రెజర్ ఉంటుంది, అంత బాలీవుడ్ స్టార్ అయినా. అతను మహామహులు చేసేశారు, నాగేశ్వరరావు గారు, దిలీప్ కుమార్ లాంటి సూపర్ స్టార్లు చేశారు. మనం ఏమాత్రం తేడా కొట్టినా ఎంత బ్యాడ్ అయిపోతామని భయం కూడా ఉంటుంది కదా. బట్ ఆయన మెప్పించగల చేశాడు. అటువంటి అవుట్పుట్ రప్పించుకున్న దర్శకుడు మళ్ళీ ఈయన సంజయ్ లీలా బన్సాలి. సో అట్లాంటిది ఇప్పుడు వేశ్యల్ని, ఒక పెద్ద వేశ్య ఉంటుందంట, ఆ వేశ్యకి దగ్గర ఒక పెంచుకునే కూతురు, ఒక పెద్ద కూతురు, చిన్న కూతురు, వాళ్ళ చెల్లి, అదే వృత్తిలో ఉంటారు కదా. సో వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నా కూడా ఒక్కొక్కరిని ఇష్టపడ్డము, బయటికి వెళ్ళిపోదామా ఈ ప్రపంచం నుంచి, ఈ నరక కోపం నుంచి ఎప్పుడు బయటపడదామా అనే ఒక తపన. దాని బయటికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళని కానీ, లేదా నవాబులు రాజకీయ పరిపాలన కానీ రకరకాలుగా ఉంటాయి. అప్పుడు తలుచుకుంటే నిజంగా భయంతో అలా బతికేసేవాళ్ళ అనిపిస్తుంది. అంటే అందరూ చెప్పడం ఏంటంటే చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అది 90s బిఫోర్ ఇండిపెండెన్స్లో ఎలా ఉండేది, ఆ వేశ్యలకి ఎవరెవరిని ప్రేమించారు, వాళ్ళు ఎంత కీలకమైన వ్యక్తులు, ఏ నవాబుల పిల్లలు లేదా జమీందారు వ్యవస్థ కూడా ఉండేవి కదా. జమీందారు వ్యవస్థను పిల్లలు పెట్టారు. ఎందుకు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారంటే, వాళ్ళే తరచుగా వస్తూ ఉంటారు. వీళ్ళకి డబ్బున్నోళ్ళే కదా ఇలాంటి వేశ్య కుంపలకు ఎక్కువగా వెళ్ళేది. కాబట్టి వాళ్ళని అలా ప్రేమించినట్టు చూపించడం అనేది చూడాలి. మరి వాళ్ళందరూ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బాగుంది అనిపిస్తుంది. చూద్దాం ఎంత బాగా పిక్చరైజ్ చేశారు.